అమ్మా ఏంటమ్మా ఇది? ఒకప్పుడు రాణిలాగా బతకావమ్మా, ఈ పుల్లలు ఏరుకోవడం ఏంటమ్మా? ఈ కోటకి మహేష్మతి రాజ్యానికి రానివమ్మా నువ్వు. ఒక్కసారి ఊవనమ్మా, ఇక్కడ నుంచి బందీ విముక్తిని చేసి నేను బయటికి పంపిస్తానమ్మా. ఊవనమ్మా, ఇలా చూడలేకపోతున్నాను తల్లి నిన్ను. ఒక్కసారి నా మాట విను, నేను బల్లాల దేవుడితో మాట్లాడతా. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా? కాదా? కాదు, కొత్త యాంకర్ అనవసరం తగలబెట్టేద్దామని చితి పేరుస్తున్నా. దా నేను కూడా ఏరుతా. అది సీన్ అర్థమైందా? పో. ఏంటి తల్లి ఇది? మహారాణిలో బతికిన నువ్వు ఇలా పిచ్చిదానిలా పుల్లలేరుతున్నావు. నువ్వు అన్న తల్లి, ఈ సామ్రాజ్యాన్ని విడిపించి నేను మహారాణిలా చూసుకుంటావు. నేను ఇంతలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడావు? పిచ్చిదానిలా పుల్లలేరుకుంటా. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా? చితి పేరుస్తున్నా. ఆ కట్ట రండి వెనకకి రండి, మీరు ఇద్దరు రండి రా. మహారాణిలా బతికేదానివి ఎందుకు తల్లి పిచ్చిదానిలా పుల్లలేరుకుంటున్నావు? నువ్వు అను తల్లి, నేను మహారాణిలా చూసుకుంటాను. తల్లి నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి తల్లి? ఏంటి తల్లి పిచ్చిదానిలా? ఏంటి తల్లి పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? అవునంటుందిరామే. అమ్మా డైలాగ్ చెప్పాలి, మర్చిపోయినా. ఇగో పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా? కట్టప్ప చితి పేరుస్తున్నాను. రెడీ, మళ్ళీ అడుగురా మళ్ళీ. ఏంటి తల్లి పిచ్చిదానిలా చేస్తున్నావు? పుల్లలు ఎత్తుకోవడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఆ బల్లాల దేవికి చితి పేరుస్తున్నాను. అయిపోయింది. ఓకే, సో వాళ్ళిద్దరు బాగా చేస్తారు కాబట్టి టీం రవి, అండ్ మీరు కూడా నవ్వించారు కాబట్టి టీం ఇందు. హార్టీ వెల్కమ్ టు ది షో. సో నీ పేరు? సాయి కిరణ్. ఎక్కడి నుంచి? తెలుసున్నారు. ఓకే, నీ పేరు? మానస. మానస ఎక్కడి నుంచి? రామంతపూర్. మీరిద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్. ఎందుకో నువ్వు ఆ అమ్మాయి మీద మనసు పారేసుకునేమో అనిపిస్తుందిరా నాకు. నా మనసు మోసి అంత బరువు వెళ్ళేదాన్ని. క్యా బాత్ హై. వాట్స్ యువర్ నేమ్? శివాని. హాయ్ శివాని, ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువు. డిగ్రీ సెకండ్ ఇయర్. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్ ఏం లేరు. మ్యారేజ్ ఎలాంటి అబ్బాయి, ఏ క్వాలిటీస్ ఉండాలి అబ్బాయిలో? హ్యాండ్సమ్ ఉండాలి. హ్యాండ్సమ్. అగో అంటే అకార్డింగ్ టు యూ హీస్ హ్యాండ్సమ్? యా ఓకే ఓకే. ఓకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళలో హ్యాండ్సమ్ ఎవరు అకార్డింగ్ టు యూ? అందరూ బెటరే. నీ పేరేంట్రా? వంశీకృష్ణ అన్న. వంశీకృష్ణ, ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? మంచిగా ఉండాలన్న. వద్దన్న. ఎందుకురా? ఆమెనే ఓకే అన్న, మళ్ళీ ఎందుకన్నా మన ఎందుకు ఇజ్జత్ తీపించుకోవడం అంటావా? ఓకే, వెల్కమ్ టు ది షో. టోటల్ గా 3 to 4 రౌండ్స్ ఉంటాయి. ఎవరైతే మాక్సిమం స్కోర్ వాళ్ళు గెలుస్తారు. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లు. అడిగిన క్వశ్చన్స్ కి రాంగ్ చెప్పాలి, ఒక టాస్క్ చేస్తూ చెప్పాలి. ఓకేనా? బై మిస్టేక్ రైట్ చెప్పారనుకోండి, ఎన్ని రైట్ చెప్పారో లెక్క పెడతాము. దాని తర్వాత లెక్క పెట్టినన్ని సార్లు మీకు పనిష్మెంట్లు ఉంటాయి. మీరు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎవరితో స్టార్ట్ చేద్దాం? టీం రవియా, టీం ఇందువా? వాళ్ళతో కాబట్టి వచ్చేయండి రా. ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఒక బాటిల్ వాటర్ ఉంది, ఇంకో బాటిల్ వాటర్ లేదు. ఉన్న బాటిల్ వాటర్ ఉన్న బాటిల్ ఉంది కదా, అదొక డిస్టెన్స్ పైకి, దగ్గర కాదు, పై నుంచి ఈ బాటిల్ నింపాల, కింద పడేయకుండా. ఈ ప్రాసెస్ లో మీరు మిస్ అయినావు అనుకో, నువ్వు చేయలేదు అనుకో, క్వశ్చన్లు ఆపేస్తాం, అడగం క్వశ్చన్. గాట్ ఇట్? అర్థమైంది కదా? క్లియర్? రెడీ? బాటిల్ ఎత్తుకో, క్యాప్ తీసుకో. 60 seconds ఆన్ ద స్క్రీన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈత ఎక్కడ కొడతాం? గాల్లో. 3 తర్వాత ఏమొస్తుంది? 10. ఇడియట్ సినిమా హీరో ఎవరు? రామ్ చరణ్. పాల ప్యాకెట్ లో ఏముంటాయి? నీళ్లు. 10 రూపీస్ కి ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ వస్తాయి? 10. షుగర్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్. అగ్గిపూల వెలిగిస్తే ఏమొస్తుంది? ఊపిరి. నువ్వు ఏ చేతో తింటావు? ఎడమ చేతి. మహర్షి సినిమా హీరో ఎవరు? నేనే. మామిడి చెట్టుకి ఏ కాయలు కాస్తాయి? గుమ్మడికాయలు. ఏ ఊళ్ళోరా? ఒక్క చుక్క కూడా కింద పడద్దు రే. ఏంద్రా యాప్రా, టైం లేదురా. ఒక్క చుక్క కూడా కింద పడకు.
వీడు టాస్క్ సరిగా చేయట్లేదు, నేను ప్రశ్నలు అడగను. ఓకే సూపర్ నాన్న. అడిగిన క్వశ్చన్స్ కి మాత్రం కరెక్ట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పి 10 అడిగితే 10 రాంగ్ చెప్పావు కాబట్టి 1000 పాయింట్లు తెప్పించుకున్నావు ఆయన. వెరీ గుడ్. వెళ్ళు. ఓకే సో ఇప్పుడు టీం ఇందు నుంచి ది మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్. నీ టాస్క్ అదే. ఈ బాటిల్ నుంచి ఈ బాటిల్, ఈ బాటిల్ నుంచి ఈ బాటిల్, ఫడా 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 అని అడిగేస్తాను. ఆన్సర్లు చెప్పే 60 seconds ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గంట కొడితే ఏమవుతుంది? దీనిలో సార్ పట్టిల్ దేనికి కడతాం? చేయికి, నెయిల్ పాలిష్ దేనికి పెట్టుకుంటారు? మూతికి, 50 + 60 ఎంత? 130, 10కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 100 దాకా ఉంటాయి, పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 20-30 ఉంటాయి. బాహుబలి సినిమా డైరెక్టర్ ఎవరు? నేనే. మనిషికి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? ఉంటే 2, 3, 4 దాకా ఉంటాయి. మేఘాలు ఎక్కడుంటాయి? ఇంట్లో. కింగ్ ని తెలుగులో ఏమంటారు? బిడ్డ. రోబో సినిమా హీరో ఎవరు? ప్రధాన. కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 20, 5 రూపాయల చాక్లెట్ ఖర్చు ఎంత? 2 రూపాయలు. పసుపు ఏ కలర్ లో ఉంటుంది? రెడ్. గాడిదకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2, గాడిదకి ఎన్ని చెవులు ఉంటాయి? 5. ప్లాస్టిక్ బాల్ దేనితో తయారు చేస్తారు? మూతితో. క్యారెట్ జ్యూస్ దేనితో తయారు చేస్తారు? సాంబార్తో. 5 into 1, 6, 6 into 1, 8, 8 into 1. 12. మనం వేడితో వింటాం. మూతితో. సో అడిగిన టకా 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 మన క్వశ్చన్స్ కి టక్కి 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 అని చెప్పావు. సో ఎన్ని ఒక్కటి రైట్ ఆన్సర్ చెప్పినావా? అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పారు. 21 అడిగా 21 రైట్ ఆన్సర్. టీమ్ ఎందుకు 2100 పాయింట్. సీరియస్లీ నువ్వు నిజంగా మోస్ట్ హ్యాండ్సమ్ కాదు, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ కూడా. అవన్నీ తమ్ముడు అంటే మినిమం ఉంటుంది. అందుకే ఎక్కువ అడిగి గెలిపించా నేను. వాళ్ళ కుళ్ళుకొని నేను. థ్యాంక్స్ అండి. దా ఇట్రా. గెలవడం కాదురా, గెలిపియడంలో ఉంటదిరా అసలైన మజా. ఫస్ట్ రౌండ్ 2100 టీమ్ ఇందు, టీమ్ రవి దగ్గర 1000 పాయింట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్దాం. సెకండ్ రౌండ్ లో ది మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ నిన్ను అంటున్నాను, కానీ నీకంటే 10 రెట్లు ఎక్కువ అందంతోని, 10 రెట్లు ఎక్కువ తేజస్సుతోని, ఒక సూపర్ యాక్టర్ మహేష్ బాబు తర్వాత అంత అందం మన ఇండస్ట్రీలో ఉంది అని అంటే